హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ జూలై 11 నుంచి అయితే ఫ్లిప్కార్ట్లో గోల్డ్ సేల్స్, అలానే అమెజాన్లో ప్రైమ్ డే సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఈ సేల్స్లో అందరూ ఏ ఫోన్ కొనాలో చెప్తారు కానీ అసలు ఏ ఫోన్స్ కొనకూడదు, దేనికి దూరంగా ఉండాలి, ఆ ఫోన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయరు. కొన్ని ఫోన్స్ ఉంటాయన్నమాట, దానికి ఎంత దూరంగా ఉంటే మనం అంత బెస్ట్ అనమాట. ఆ ఫోన్స్ ఏంటో, వాటిని ఎందుకు కొనకూడదు, నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణని. అందరికీ నమస్తే. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు కృష్ణ. వీడియో చూస్తున్నంతసేపు ఏదో ఒక పాయింట్లో మన కంటెంట్ మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాస్ట్ వీడియో నథింగ్ బ్రాండ్ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, అలానే ఆ నథింగ్ ఫోన్ 3 ఎందుకు అంత ప్రైస్కి తీసుకొచ్చారు, దాని గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. కానీ ఆ వీడియో అసలు రీచ్ అవ్వలేదు, ఎందుకు అర్థం కాలేదు. ఆ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. నథింగ్ కంపెనీ యొక్క బిజినెస్ స్ట్రాటజీ ఏంటో మీకు ఆ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా మనం ఈ సేల్స్లో ఏ ఫోన్స్ కొనకూడదు అయితే ఫస్ట్ చూసుకుంటూ వద్దాం. నేను ఒక 3 టాపిక్స్ పైన అయితే డిస్కస్ చేసుకుంటూ వస్తా. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఐఫోన్. ఈ సేల్స్లో ఐఫోన్ మీకు ఏదన్నా ఐఫోన్ 15 కానీ 15+ కానీ ఒకవేళ తక్కువ రేటుకి వస్తే, ఇప్పుడు ఐఫోన్ 16 అయితే సేల్లోకి తీసుకొస్తామన్నారు 59,999కి. ఒకవేళ అది కాకుండా ఐఫోన్ 15 కానీ 15+ కానీ ఇంకా అంతకంటే తక్కువకి ఇస్తాము అంటే మాత్రం తీసుకోవద్దండి. ఎందుకు తీసుకోవద్దు అంటున్నానంటే, ఐఫోన్ వాళ్ళ యొక్క ఏఐ ఫీచర్స్ ఓన్లీ ఈ మోడల్స్కి మాత్రమే ఉంటుంది, దానికంటే తక్కువ మోడల్స్కి అయితే రాదు. ఐఫోన్ 15 Pro, 15 Pro Max, అలానే 16, 16+ ఆ పైన ఫోన్స్ అన్నిటికైతే ఆ ఏఐ ఫీచర్స్ అయితే అప్లికబుల్ అవుతుంది. కానీ దీని కింద ఫోన్స్కి అయితే ఈ ఐఫోన్ 15, 15+ దానికంటే ముందు వచ్చిన మోడల్స్ ఏవైతే ఐఫోన్ 14 సిరీస్ ఉన్నాయో వాటన్నిటికీ అయితే ఏఐ ఫీచర్స్ అప్లికబుల్ అయితే అవ్వదు. ఎందుకు అప్లికబుల్ అవ్వదంటే, ఆ ఫోన్లో యూస్ చేసిన హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ అయితే అలాంటివి, ఏఐ ఫీచర్స్కి అయితే సపోర్ట్ చేయవి. మిగిలిన ఫీచర్స్ అన్ని బాగానే ఉంటాయి ఐఫోన్ 15, 15+లో. కాకపోతే ఈ ఒక్కటి ఏఐ ఫీచర్స్ ఒక్కటి దీనికి అప్లికబుల్ అవ్వవు. సో దానికి మీరు ఓకే అనుకుంటే, నాకు ఏఐ ఫీచర్స్ రాకపోయినా పర్లేదు అనుకుంటే, మీరు హ్యాపీగా ఐఫోన్ 15, 15+ అయితే చూస్ చేసుకోవచ్చు. అలా కాదు, ఫ్యూచర్లో ఐఫోన్ నుంచి ఏమైనా ఏఐ అప్డేట్స్ కావాలి మాకు అనుకుంటే మాత్రం మీరు ఐఫోన్ 16 నుంచి అయితే చూస్ చేసుకోండి. ఐఫోన్ 16, 16+ ఆ పైన మోడల్స్ అన్నిటికీ అయితే ఇది అప్లికబుల్ అవుతుంది. అలా కాకుండా 15 Pro, 15 Pro Max కూడా కొనాలని వెయిట్ చేస్తుంటారు చాలా మంది, తక్కువలో వస్తుందేమో ఈ సేల్స్ అని. అవి వచ్చినా కూడా తీసుకోండి, దానికైతే అప్లికబుల్ అవుతుంది ఏఐ ఫీచర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి శాంసంగ్ సిరీస్ ఫోన్స్ అనమాట. శాంసంగ్ సిరీస్ ఫోన్స్లో ప్రెసెంట్ S24 సిరీస్ పైన ఎక్కువ హ్యూజ్ డిస్కౌంట్ అయితే పెట్టారు. కానీ S24 సిరీస్లో S24, S24+ అయితే స్కిప్ చేయండి. ఎందుకో చెప్తాను చూడండి. దీనికి ముందు వచ్చిన మోడల్ ఏదైతే S23 సిరీస్ ఉందో, అందులో మనకి 3 ఫోన్స్లో ఏదైతే S23, S23+, అలానే S23 Ultra ఈ మూడిట్లో 8 Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. S24 సిరీస్కి వచ్చేసరికి S24, S24+, ఈ రెండిట్లో మనకి Exynos 2400 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 4 nm బిల్డ్ అయిన ప్రాసెసర్ అయినా మీకు 8 Gen 3తో అయితే కంపీట్ చేయలేదన్నమాట ఈ ప్రాసెసర్. అలానే S24 Ultraకి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు అక్కడ. సో మీరు S24 Ultra అయితే చూస్ చేసుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ డిస్కౌంట్ కూడా ఏదో ఉంది దానిపైన, అరౌండ్ 80K వస్తే ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఆ ఫోన్ని కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. కానీ మీరు S24 కానీ S24+ కానీ తీసుకునే ప్లాన్లో అయితే ఉంటే దాన్ని అయితే స్కిప్ చేసుకోండి. మీరు బెటర్ S25 సిరీస్కి వెళ్ళిపోవడం మేలు. ఎందుకంటే S25 సిరీస్లో మళ్ళీ అయితే అన్ని స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 888 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ S24 సిరీస్ ఏదైతే Exynos ప్రాసెసర్ తీసుకొచ్చారో అది వీళ్ళకి పెద్దగా సేల్ అయితే అవ్వలేదు. సో దానివల్ల అయితే దాన్ని ప్రెసెంట్ డిస్కౌంట్ పెట్టి అయితే అమ్మేస్తున్నారు. కానీ ఏదైతే చైనాలో లాంచ్ అయింది S24 సిరీస్, అందులో మాత్రం వీళ్ళు 8 Gen 3 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మాత్రం మనకి Exynos ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. అలానే ఇంకొకటి S24 FE కూడా స్కిప్ చేసేయండి. అందులో కూడా మనకి Exynos 2400 ఈ ప్రాసెసర్ అయితే వస్తుంది. అలానే కాంపాక్ట్ ఫోన్ కూడా కాదు, అది కొంచెం సైజ్ పెద్దగానే ఉంటుంది, 6.7 ఇంచ్ సైజ్ అయితే ఉంటుంది. సో మీరు బెటర్ S24+ తీసుకునే ప్లాన్లో ఉంటే మీరు S25+ అయితే తీసుకోండి. కానీ ప్రెసెంట్ దానిపైన డిస్కౌంట్ అయితే ఏం లేదనుకుంటా. కానీ ఒక 2 months ఆగారు అనుకోండి, మీకు దసరా కానీ దీపావళి సేల్స్లో కానీ దాన్ని మళ్ళీ డిస్కౌంట్కి అయితే తీసుకొస్తారు ఖచ్చితంగా. అప్పుడు మీరు ఆ ఫోన్ తీసుకుంటే వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే అవుతాయి. S23 సిరీస్ కూడా స్కిప్ చేసేయండి, ఎందుకంటే అది అవుట్డేట్ అయిపోయింది. S23+ మరీ తక్కువకి వస్తే అప్పుడు మీరు ప్రైస్ కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే మీకు అందులో 8 Gen 2 ప్రాసెసరే ఉంటుంది, కాంపాక్ట్ 6.1 ఇంచ్ కాంపాక్ట్ ఫోన్ అయితే ఉంటుంది. కాకపోతే ఇందులో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే 3900 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. బ్యాటరీ మీరు ఖచ్చితంగా రోజుకు మీరు 2 సార్లు అయితే ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. S23 Ultra తీసుకోవచ్చు, కానీ అది ఇప్పుడు దానికంటే మీరు S24 Ultraకి వెళ్ళిపోవడం బెటర్, ఎందుకంటే రెండు సేమ్ ప్రైస్ రేంజ్లో వస్తున్నాయి కాబట్టి మీరు S24 Ultra తీసుకోవడం బెటర్. నెక్స్ట్ థర్డ్ వన్ అనమాట. ఇది మేజర్ కేటగిరీ, చాలా మంది యూజర్స్ దీనిపై చూస్తూ ఉంటారు. ఏదైతే బ్రాండ్స్ ఇన్ఫినిక్స్, టెక్నో, లావా, ఆల్కటెల్, ఐటెల్ ఇలాంటి ఫోన్ బ్రాండ్స్ ఉన్నాయో వాటిని అయితే స్కిప్ చేసేయండి.
ఇది కొంచెం బోల్డ్ స్టేట్మెంటే, కానీ నేను ఒక టెక్ యూట్యూబర్గా అయితే మాట్లాడట్లేదు. మీకు ఒక అన్నగా తమ్ముడుగా అయితే నేను ఏ ఫోన్ మీకు సజెస్ట్ చేస్తానో ఆ ఫోన్స్ అయితే చెప్తున్నాను. ఎందుకు ఈ ఫోన్స్ స్కిప్ చేస్తున్నాను అంటే దీనికి ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది. ఇప్పుడు నేను ఈ చెప్పిన బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో అందులో ఒక 3 పాయింట్స్ ఉంటాయి అనమాట. ఆ 3 పాయింట్స్ మీకు ఓకే అనుకుంటే కొనండి. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రీసేల్ ప్రైస్. మీరు ఫోన్ కొనేసిన తర్వాత ఒక 1 ఇయర్ లేదంటే 2 ఇయర్స్ వాడేసిన తర్వాత మీరు మళ్ళీ ఆ ఫోన్ని రీసేల్ చేయాలనుకుంటే ఏదైతే దీనికి కాంపిటీషన్ బ్రాండ్స్ ఉన్నాయో రియల్మీ కానీ, మోటరోలా కానీ, ఒప్పో కానీ, వివో కానీ, సేమ్ ప్రైస్ రేంజ్ ఉన్న ఫోన్స్ అయినా సరే, ఇప్పుడు నేను వివో ఫోన్ 15,000లో తీసుకున్నాను. అలానే ఇన్ఫినిక్స్, లావా, ఆల్కటైల్, ఐటెల్ ఇలాంటి బ్రాండ్స్ అయితే నేను 15,000లో తీసుకున్నా. నేను ఒక 2 ఇయర్స్ వాడిన తర్వాత ఏమవుతుందంటే దీని ప్రైస్ ఒక అరౌండ్ 7,000, 8,000 అలా రీసేల్ అయితే ఇది మాత్రం ఏకంగా 4,000, 3,000 అలా అయితే రీసేల్ వాల్యూ ఉంటుంది. సో అది నేను ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్ అయితే మీకు రీసేల్ వాల్యూ అయితే తగ్గిపోతూ వస్తుంది అనమాట ఈ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటూ వస్తుంది. అలానే సెకండ్ పాయింట్ వచ్చేసి క్విక్ అప్డేట్స్ అయితే ఉండవు. ఏదన్నా మోడల్లో ఒక ఫోన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సడన్గా అప్డేట్ చేయాలంటే కూడా ఈ కంపెనీస్ చాలా టైం అయితే తీసుకుంటాయి. లావా అయినా కానివ్వండి, అది మన ఇండియా బ్రాండ్ అయినప్పటికీ సపోర్ట్ చేయాలి. కానీ మనం నిజాలు మాట్లాడుకోవాలి కాబట్టి ఇదైతే షేర్ చేస్తున్నాం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఏదైనా వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అయితే ఉంది, ఆ ఫోన్ లాంచ్ చేసిన తర్వాత దాంట్లో ఆ పర్టికులర్ మోడల్లో ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. ఆ హీటింగ్ ఇష్యూస్ వచ్చిన తర్వాత అందరూ చాలామంది ట్విట్టర్లో తిట్టడం కానీ అలా చేస్తున్నప్పుడు వీళ్ళు దాన్ని వెంటనే తీసుకొని ఒక క్విక్ అప్డేట్ అయితే రిలీజ్ చేసి వదులుతారనమాట. సో దానివల్ల అయితే ఆ పర్టికులర్ మోడల్లో ఆ హీటింగ్ ఇష్యూ అయితే సాల్వ్ అయ్యింది. అలా ఈ ఫోన్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఏదన్నా పర్టికులర్ మోడల్లో ప్రాబ్లం వస్తే, ఇప్పుడు ఉందని చెప్పట్లేదు, ఫ్యూచర్లో ఏదన్నా మనం ఫోన్ మోడల్ కొన్నప్పుడు ఆ పర్టికులర్ మోడల్ ఫోన్కి హీటింగ్ ఇష్యూస్ కానీ లేదంటే కెమెరా ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి, అది వెంటనే అప్డేట్ ఇవ్వలేదన్నమాట. వీళ్ళకి కొంచెం టైం అయితే పడుతుంది, కొంచెం అంత క్విక్ రెస్పాన్స్ అయితే ఉండదు. అది డిఫరెన్స్ అనమాట వాటికి వీటికి. అలానే ఇంకా థర్డ్ పాయింట్, మేజర్ పాయింట్ ఏంటంటే సర్వీస్ సెంటర్స్. ఈ ఫోన్స్ మీరు ఒకవేళ మీరు రిమోట్ ఏరియాస్లో ఉంటూ ఈ ఫోన్స్ తక్కువ ప్రైస్ రేంజ్లో వచ్చింది కదా అనేసి కొనుక్కునేసారు అనుకోండి, ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అయితే మీరు వెంటనే సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి కదా ఆ ఫోన్ తీసుకొని. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? ఖచ్చితంగా మీరు వేరే ఊరికి వెళ్ళి పక్క ఊర్లోకి వెళ్ళి సర్వీస్ చేసుకొని రావాలి. మళ్ళీ తీసుకొచ్చారనుకోండి, మళ్ళీ వెంటనే ఏదన్నా ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ పరిగెత్తే వెళ్ళాలి. సో ఇది కొంచెం ఇష్యూనే అనమాట. పెద్ద మేజర్ సిటీస్లో ఉండే వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదనుకోండి, సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. కానీ రిమోట్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి అది కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. సపోజ్ ఇప్పుడు OnePlus ఉంది, OnePlusలో గ్రీన్ లైన్ ఇష్యూ అయితే వచ్చింది. అందరూ చాలా డిసప్పాయింట్ అయితే అయ్యారు. అప్పుడు ఆ గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చినప్పుడు వెంటనే దగ్గరలో ఉంటే పరిగెత్తి వెళ్ళి సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి చూపించుకోవచ్చు ఏదైంది తప్పని. హార్డ్వేర్ ఇష్యూ కాబట్టి వాళ్ళు వెంటనే స్క్రీన్ రీప్లేస్మెంట్ చేస్తారు. అప్డేట్ అయినా కూడా దానికి సొల్యూషన్ ఉండదు కాబట్టి. ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ టైం వారంటీ అయితే ఇస్తున్న డిస్ప్లే పైన, అలాంటి ఫ్యూచర్లో వచ్చినా కూడా చేస్తామనే నమ్మకంతో. అలా ఈ బ్రాండ్స్కి సర్వీస్ సెంటర్స్ లేవు కదా. మీరు సడన్గా ఏమన్నా ఒక పర్టికులర్ మోడల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరు వెంటనే వెళ్ళలేరు కదా. అది ఇక్కడ ప్రాబ్లం అనమాట. సో దానివల్ల అయితే ఇప్పుడు నేను చెప్పిన ఫోన్ బ్రాండ్స్ని అయితే స్కిప్ చేయండి అని అయితే చెప్తున్నా. మీరు సపోజ్ అండర్ 10K బడ్జెట్లో, అండర్ 10,000 లోపల ఈ ఫోన్స్ ఇన్ఫినిక్స్ కానీ, లావా కానీ, టెక్నో కానీ అలాంటి ఫోన్స్ ఏమైనా వస్తే తీసుకోండి. ఎందుకంటే కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే ఆఫర్ చేస్తాయి కంపేర్ టు వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్. సపోజ్ ఇప్పుడు రెడ్మీ కానీ, ఒప్పో, వివో అలాంటి ఫోన్స్ కంపేర్ చేసుకుంటే ఇన్ఫినిక్స్, లావా బ్రాండ్స్ కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే ఆఫర్ చేస్తాయి ఆ ప్రైస్ రేంజ్కి. కానీ మీరు అండర్ 10K లోపల రివ్యూస్ చూసి అయితే తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఏసర్ ఒక ఫోన్ అయితే లాంచ్ చేసింది, ఆ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగుంటాయి చూడడానికి, ప్రతి ఒక్కటి బాగుంటుంది. కానీ కింద మీరు రివ్యూస్లోకి వెళ్తే చాలా డిసప్పాయింట్ అయితే అయ్యారు. మాక్సిమం 80% మెంబర్స్ అయితే తీసుకోవద్దనే చెప్తారు ఆ రివ్యూస్ ఒకసారి చూస్తే. అదొక పాయింట్. ఏసర్ ఫోన్ కూడా స్కిప్ చేసేయండి, ఈ మాటలో చెప్పడం మర్చిపోయా. సో అలా కూడా అవుతూ ఉంటాయి. తక్కువ ప్రైస్కి వస్తున్నాయని చెప్పి వెంటనే కొనేయకుండా ఒకసారి కింద రివ్యూస్ కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ 50% కంటే బిలో ఏదైనా రివ్యూ తక్కువగా ఉంది, వాళ్ళు చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు అంటే ఆ ఫోన్ అయితే స్కిప్ చేసేయడమే బెటర్, అది ఎంత తక్కువ ప్రైస్కి వచ్చినా కూడా. ఎందుకంటే ఫోన్ యూస్ చేయాల్సింది మనము, డబ్బులు పెట్టాల్సింది మనం. కొన్ని ఫోన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన బ్రాండ్స్లో, లావా స్ట్రోమ్ ప్లే కానీ, స్ట్రోమ్ లైట్ కానీ, ఇవి చాలా మంచి ఫోన్స్. అలానే ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ Note 50X, ఇవి అండర్ 10K బడ్జెట్లోనే వచ్చేస్తాయి. ఎవరైనా మాకు అండర్ 10K బడ్జెట్లోనే మంచి స్పెసిఫికేషన్స్ ఫోన్ కావాలనుకుంటే అప్పుడు మీరు ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట దీనిపైన. వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ కంపేర్ చేసుకుంటే కొంచెం అడిషనల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇందులో ఉంటాయి. బట్ రివ్యూస్ చూస్ అయితే తీసుకోండి ఒకసారి. సో ఈ ఫ్రెండ్స్, ఈ సేల్స్లో స్కిప్ చేయాల్సిన ఫోన్స్ అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కింద కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలానే ఏదైనా కొనకూడని ఫోన్ అది కూడా నేను మిస్ అయిపోయాను, కింద కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ సేల్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఫోన్ కొనాలి అనుకుంటుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అలానే మన కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, ఉంటాను.